రాజవాడలో చెప్పాను, ఎఫెక్షనేట్గా మంచిగా పనిచేద్దాం, చిరునవ్వుతో మన వైద్యం అందిద్దాం. మనం ఇక్కడ గొప్ప గొప్ప సర్జరీలు చేస్తాం కానీ మాట్లాడే టైం ఉండదు, ఎందుకంటే అంత బిజీగా ఉంటాం అందరం. ఒకరోజు ఓపీ అని, ఒకరోజు వార్డ్ అని, ఒకరోజు ఓటీ అని, అందరూ ఒకరోజు టీచింగ్ అని. టీచింగ్ హాస్పిటల్ మీరు మర్చిపోతున్నారు అందరూ, దయచేసి మర్చిపోవద్దు. ఇక్కడ 2 నుంచి 4 దాకా అద్భుతంగా అందరికీ పాఠాలు చెప్తాం మేము, అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది. సో వాళ్ళకి ఎఫెక్షనేట్గా మనం కొంచెం మంచిగా టైం వెచ్చించి చేద్దామనేది ఒక మాట చెప్పాను. హెల్దీ, మనకి ఇక్కడికి వస్తే మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాం భయము, లేకపోతే ఇప్పుడు మీరు చూసారు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వెహికల్స్ లోపల మన రావందాలు తిరుగుతుంటాయి, లోపల విపరీతంగా పేషెంట్ అటెండెన్స్ ఉండి మనకి సమంగా చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. అలాంటి వాటిని మనం సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. అలాంటిది మళ్ళీ హెల్తీ కాన్సెప్ట్. ఆర్గనైజ్డ్ మన స్ట్రెచ్చర్స్ ఉన్నాయి కానీ వాటి మీద మీరు చూస్తే ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, వాటి మీద అవి మోసుకెళ్తున్నారు, పేషెంట్లు మోసుకెళ్ళరని. అలా ఆర్గనైజ్ చేస్తే అంతే సరిపోతుంది. దాని గురించి ఇప్పుడు మేము చేస్తున్నాం. ఒక వారంలో ఇవన్నీ కూడా టోటల్గా సెట్ అయిపోతే పేషెంట్స్ అటెండెన్స్, పేషెంట్ని తోసుకెళ్లే మార్గం అసలు ఉండనే ఉండదు ఇక్కడ ఖచ్చితంగా. వచ్చింది ఏం పర్లేదు, మనం వాళ్ళు ఇవాళ